సార్ 'పెద్ది' మూవీ నుంచి 'చికిరి చికిరి' సాంగ్ రిలీజ్ అయింది మనకు తెలుసు అండి. 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి దానికి. సో, ఇప్పుడే ఈ రేంజ్‌లో ఉంటే ఇంకా సినిమా రిలీజ్ అయ్యాక ఏ రేంజ్‌లో ఉంటదని మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్. దాని గురించి ఏం చెప్తారు? పాట 'చికిరి అవును. చికిరి' పాట అయితే సూపర్ హిట్ అయింది. అది ప్రూవ్ చేసింది. డిజిటల్ వ్యూస్ అనేవి ప్రూవ్ చేసినాయి. రెహమాన్ గారు చాలా సంవత్సరాల తర్వాత స్ట్రైట్ తెలుగు సినిమాకి చేస్తున్నారని అతనే చెప్పారు. హ్మ్. సో, ఈ రెహమాన్ గారు కాంబినేషను స్ట్రైట్ సినిమా పనిచేస్తే మిక్స్డ్ రిజల్ట్ ఉంటుందని చెప్పేసి చాలామంది ఒక మిత్, ఒక సెంటిమెంట్‌ని పెట్టుకున్నారు. హ్మ్. ఆ సెంటిమెంట్ ఈ పాటతో బ్రేక్ అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది ఓకే. కాకుండా దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో మనకి 'ఆంధ్ర కింగ్ తాలూకా' అని చెప్పేసి ఒక సినిమా ప్రమోషన్ జరుగుతుంది. ఆ అవును. ప్రమోషన్స్‌లో ఆ నిర్మాత ఎవరైతే మైత్రి రవి గారు ఉన్నారో ఆయన 'పెద్ది' సినిమాకి సంబంధించి కూడా కొన్ని అప్డేట్లు ఇస్తున్నారు. ఓకే. దాంట్లోనే ఇంకొక పాట ఎప్పుడు అని చెప్పి అడిగిన సందర్భంలో డిసెంబర్‌లో పాట రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నామని చెప్పారు. హ్మ్. బట్ 'చికిరి చికిరి' పాట ఎలా ఉందంటే మీరు నెక్స్ట్ రాబోయే పాట మీ ఊహకి అందదు అని మాట్లాడుతున్నారు ఆయన. లిరికల్ వీడియో కూడా స్పెషల్‌గా డిజైన్ చేపిస్తున్నారంట ఆ పాట కోసం. హుహు. సో, సాంగ్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ప్రొడక్షన్ హౌస్ గానీ, లేకపోతే మనకి బుచ్చిబాబు గానీ, సాంగ్స్ విషయంలో అయితే చాలా కేర్ తీసుకుంటున్నారు. రెహమాన్ గారి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా వై రెహమాన్ అని చెప్పి చాలామంది క్వెషన్ చేశారు బుచ్చిబాబుని. ఎందుకు స్ట్రైట్ తెలుగు సినిమాలకి ఎక్కువ సక్సెస్ రేట్ లేదు కదా రెహమాన్ గారిది. ఎందుకు తీసుకున్నారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. బట్ దానికి సమాధానం ఈ 'చికిరి' పాట ఇచ్చిందని మనం చెప్పాలి. ఓకే. దీని తర్వాత రాబోయే పాట అలానే ఈ సినిమాలో ఉండే ఆల్బమ్‌లో ఉండే పాటలన్నీ కూడా చార్ట్ బాస్టర్ లెక్క ఉంటాయని చెప్పి ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతున్నారు. హ్మ్. సో, దీంతో ఒక పాజిటివ్ సంకేతంగా చెప్పాలి. 'పెద్ది' సినిమాకి సంబంధించి చరణ్ గారి లుక్ ఉంది. ఆ లుక్ ఒకటి, దాని తర్వాత ఫస్ట్ షాట్ అని ఒకటి రిలీజ్ చేశారు. హ్మ్. ఆ 2 కూడా ఫ్యాన్స్‌కి అయితే విపరీతంగా ఆకట్టుకున్నాయి. వాళ్ళు కొంత 'త్రిబుల్ ఆర్' తర్వాత కొంత నిరాశలో ఉన్నప్పటికీ 'గేమ్ చేంజర్' నిరాశపరిచినప్పుడు కూడా చరణ్ గారి ఫ్యాన్స్‌కి అయితే ఫుల్ హోప్స్ ఉన్నాయి ఈ సినిమా పైన. ఆశలన్నీ ఈ సినిమా పైన పెట్టుకున్నారు 'పెద్ది' సినిమా పైన. అది నెరవేరుద్దని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే కాకుండా బుచ్చిబాబు ఏదైతే ఈ సినిమాకి చేస్తున్న కేర్ ఉంది చూసారా, ఆ కేర్ విషయంలో బుచ్చిబాబు మీద నమ్మకం, దాంతోపాటు సుకుమార్ గారు ఈ సినిమా సంబంధించి కొన్ని రోజుల్లో పర్యవేక్షణ కార్యక్రమాలు ఏవి చేశారని చెప్పేసి న్యూస్ రావటం, ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ బాస్టర్ కొట్టాలి అనే సంకల్పంతో వీళ్ళు పనిచేస్తున్నారు మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ కూడా అదే రూరల్ బ్యాక్ డ్రాప్. శ్రీకాకుళం యాస మనం చూసాము. ఆ రూరల్ బ్యాక్ డ్రాప్ ఏదైనా రూరల్ మండలికం వెళ్తే ప్రతి ఒక్కరికి పట్టుకుంటుంది. ఇప్పుడు తెలంగాణ అయినా, శ్రీకాకుళం అయినా, లేదా ఆంధ్ర అయినా, ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా సరే రూరల్ స్టోరీలు అనేవి ఎక్కువ ఇష్టపడుతుంటారు జనాలు. అవి ఎత్తుకున్నారు వీళ్ళు బుచ్చిబాబు. అదే కాకుండా బుచ్చిబాబు చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా వస్తుంది. హ్మ్. ఆయన ఫస్ట్ సినిమానే 100 కోట్లు క్రాస్ చేసింది. గ్రాస్ కలెక్ట్ చేసిందనమాట థియేటర్ల దగ్గర. హ్మ్. సెకండ్ సినిమాకి లేట్ అయింది. 2 సంవత్సరాలు లేట్ అయింది. బట్ ప్రిపేర్ అవ్వటానికి బౌండెడ్ స్క్రిప్ట్‌కి చాలా టైం దొరికింది. హ్మ్. సో, తన ఫుల్ కాన్సంట్రేషన్ మొత్తం 'పెద్ది' పైన ఉంది. 'పెద్దిని' పట్టుకొని ఆయన దాన్ని ఏమంటారు పాన్ ఇండియా మార్కెట్‌లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు బుచ్చిబాబు గారు. సో, ఈ సినిమా అందరికీ చాలా ఇంపార్టెంట్. ఇటు బుచ్చిబాబు గారికి, చరణ్ గారికి, ఏఆర్ రెహమాన్‌కి, హ్మ్. ఈ ముగ్గురికి పెద్ద హిట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అది అయ్యే సంకేతాలు అయితే కనపడుతున్నాయి. ఆ స్టోరీ బ్లెండింగ్ కూడా అలానే ఉంది. బట్ బయటకు కొన్ని కథలు వినపడుతుంది కానీ ఆ కథ కాదా అనేది తెలియాల్సి ఉంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో డ్రామా అనేది వాళ్ళు రివీల్ చేశారు. అవును. సో, అది ఇది జాహ్నవి, రామ్ చరణ్ జాంటా, శ్రీదేవి గారు, చిరంజీవి గారు కలిసి బ్లాక్ బాస్టర్లు చేసిన రోజులు అవన్నీ గుర్తు చేసుకున్నారు ఫ్యాన్స్. చూద్దాం అది ఎలాంటి హిట్ పడిద్ది అనేది చూడాలి. సాంగ్ అయితే సూపర్ హిట్. రెహమాన్ గారి మిత్‌ని అయితే ఇది కొట్టేసింది, చెరిపేసిందని మనం మాట్లాడుకోవాలి. యాహ్! ఓకే.